ఇక బీజేపీ నేతలు తమ ఉనికి కోసమే ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బీజేపీ నేతలు అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు. ఇప్పటికీ ఎప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ వేరుగా చూడలేమని అన్నారు. అవి ఎప్పటికీ ఒక్కటే అన్నారు. ప్రభుత్వంపై బురద చల్లడం కోసం రెండు పార్టీలు వేరువేరుగా పోరాడుతున్నట్లు నటిస్తున్నాయని ఆరోపించారు అద్దంకి దయాకర్. బట్టి గారి కుటుంబం మీద అవినీతి ఆరోపణలు లేకపోతే ఇంకో రకమైన ఆరోపణలు చేయడం ఏంటంటే తనను లక్ష్యంగా చేసుకొని బీజేపీ ముందుకు పోవాలనే వ్యూహం కనబడుతున్నది. కానీ అవినీతి గురించి బీజేపీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటాయి. కాబట్టి అలా మీ ఉనికి కోసమో మీ పదవుల కోసమో అటువైపు ప్రభుత్వాన్ని ఇటువైపు బట్టి గారిని కాకుండా ఇంకా రేషన్ కార్డ్స్ విషయంలో ఇంకో కామెంట్ ఉత్తమ్ గారి విషయంలో చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకోరనే విషయం గమనించాల్సిన అవసరం ఉంది.